మై డియర్ వైఫ్ పార్ట్ 4 రచయిత పురం రామతులసి గారు. అంకిత అన్నయ్య అంటూ కిందకు వచ్చింది. సడన్ గా అంకిత మొహం చూసి భయపడి ఏమిటి అంకిత ఇది అని అడిగాడు వేదాంశ్ అంకిత మొహం చూస్తూ. ఫేస్ ప్యాక్ అన్నయ్య అని నవ్వుతూ చెప్పింది అంకిత. అది తెలుస్తుందిలే, ఇప్పుడెందుకు వేసుకున్నావు అన్నాడు వేదాంశ్. ఏమీ లేదన్నయ్య, ఈ మధ్య నా ఫేస్ డల్ గా ఉంది. ఇదివరకు అంటే పర్వాలేదు, ఇప్పుడు నేను ఆఫీస్కు వెళ్తున్నాను కదా, కొంచెం నా ఫేస్ గ్లోగా ఉంటే బాగుంటుంది అని ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అని చెప్పింది అంకిత. భోజనం చేయడానికి వచ్చినప్పుడు అన్న ఆ మొహం కడుక్కొని రావచ్చు కదా అన్నారు భానుమతి గారు. జస్ట్ ప్యాక్ వేసుకొని 5 మినిట్స్ అయింది నానమ్మ, ఇది కనీసం 15 మినిట్స్ అన్న టైం పడుతుంది డ్రై అవటానికి, అందుకనే ఫేస్ వాష్ చేసుకోలేదు అని చెప్పింది అంకిత. మరి ఇప్పుడు డిన్నర్ ఎలా చేస్తావే అన్నారు భానుమతి గారు. దానికి మొహంతో పనే ఉంది నానమ్మ, తినటానికి చేతులు నోరు ఉంటే సరిపోతుంది కదా, డిన్నర్ పూర్తయ్యేలోపు ఫేస్ ప్యాక్ కూడా డ్రై అయిపోతుంది, అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాను, ఒకే టైంలో 2 పనులు అయిపోతాయి. చూసావా నానమ్మ నా తెలివి అన్నది అంకిత. సరిపోయింది, నీ తెలివి గురించి నువ్వే చెప్పాలి, మేమే వినాలి అన్నారు భానుమతి గారు నవ్వుతూ. అంకిత భానుమతి గారి వైపు కోపంగా చూసింది. వేదాంశు నవ్వుతూ సర్లే అంకిత వచ్చి కూర్చో, డిన్నర్ చేద్దావు కాని అని చెప్పి తన పక్కనే ఉన్న చైర్ ని లాగాడు. సరే అన్నయ్య అని చెప్పి భానుమతి గారి వైపు గుర్రగా చూస్తూ చైర్ లో కూర్చున్నది అంకిత. అలా వాళ్ళు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును అంకిత, ఈ రోజు నువ్వు ఆఫీస్కు వస్తూ ఉంటే స్కూటీ ట్రబుల్ ఇచ్చిందట అని అడిగాడు వేదాంశ్. అవునన్నయ్య, నువ్వు చెప్పావు అని ఆఫీస్కి స్కూటీలోనే వచ్చా, కానీ అది నాకు దారిలోనే హ్యాండ్ ఇచ్చింది అని చెప్పింది అంకిత. అవునా, మరి ఆఫీస్కు ఎలా వెళ్లారమ్మా అని అడిగింది లక్ష్మమ్మ. ఏమున్నది, మన యశ్వంత్ ఉన్నాడు కదా, వాడే సమయానికి మన అంకితను చూసి తనని ఆఫీసులో డ్రాప్ చేశాడు అని చెప్పారు భానుమతి గారు. అవునా, ఈ విషయం మీకు ఎలా తెలుసు అమ్మా అన్నది లక్ష్మమ్మ. ఒసే లక్ష్మమ్మ, ఈ మధ్య నీకు బుర్ర సరిగా పనిచేయటం లేదు అన్నట్టు ఉన్నది, ఇందాకే కదా యశ్వంత్ వచ్చాడు, వాడే జరిగిందంతా చెప్పాడు అని చెప్పారు భానుమతి గారు. అవును కదా, మర్చిపోయానమ్మా అన్నది లక్ష్మమ్మ. అవును అంకిత, ఏమిటి వాడు అంత దూరం వాడి పనులన్నీ మానుకొని నిన్ను కష్టపడి ఆఫీసులో డ్రాప్ చేస్తే వాడికి థ్యాంక్స్ అని మొహం కూడా చూపించకుండా వచ్చేసావట, వాడు ఒకటే గోల అని చెప్పాడు వేదాంశ్. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పానుగా, ఇంకేం కావాలంట మీ ఫ్రెండ్కి, అయినా అతనికి నేను థ్యాంక్స్ చెప్పటమే ఎక్కువ అన్నది అంకిత. అది సరే గాని ఎప్పుడూ గొడవపడి కొట్టుకు చచ్చే మీరు ఈ మధ్య కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారేమిటి అని అడిగాడు వేదాంశ్. డిఫరెంట్ గా ఏమున్నది, ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాను కదా అని చెప్పింది అంకిత. లేదు లేదు, ఈ మధ్య వాడితో నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదు, గొడవ కూడా పట్టం లేదు, ఏమిటి సంగతి అని అడిగాడు వేదాంశ్. ఇది మరీ బాగున్నది, వాడితో గొడవ పడితే గొడవ పడుతున్నావు అని అంటారు, గొడవ పడకుండా సైలెంట్ గా ఉంటే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావేమిటి అని అడుగుతారు అని కోప్పడుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది అంకిత. వెళ్లిపోతూ ఉన్న అంకితను ఆపి, ఆగు అంకిత, నేను ఇప్పుడు ఏమన్నాను అని అలా కోప్పడుతున్నావు, సరేలే ఆ టాపిక్ వదిలే అని చెప్పి అంకితను తిరిగి కుర్చీలో కూర్చోబెడుతూ, ఇంతకీ ఈ రోజు ఆఫీసులో నీకు ఫస్ట్ డే ఎలా గడిచింది చెప్పు అన్నాడు వేదాంశ్. అది చూసిన భానుమతి గారు, ఏమిటి ఈ మధ్య అంకిత నిజంగానే తేడాగా ప్రవర్తిస్తుంది, యశ్వంత్ పేరు ఎత్తితే అయితే అక్కడి నుండి వెళ్లిపోతుంది, లేదా ఇలా గొడవ పడుతుంది, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏదైనా దాస్తున్నారా, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగిందా, వెంటనే దీని గురించి ఆలోచించాలి అని మనసులోనే అనుకున్నారు. తిరిగి కుర్చీలో కూర్చున్న అంకిత మామూలుగా అవుతూ, ఏముంది అన్నయ్య, ఆఫీసు చాలా బాగుంది, ఆఫీసులో కొలీగ్స్ కూడా బాగున్నారు, కానీ అని హరీష్ గురించి చెప్పబోతూ ఆఫీసులో ఏ ప్రాబ్లం వచ్చినా తననే సాల్వ్ చేసుకోమన్న వేదాంశ్ కండిషన్ గుర్తుకు వచ్చి చెప్పకుండా ఆగిపోయింది. ఏమైంది, ఏదో చెప్తూ ఆగిపోయావు అని అంకితను చూస్తూ అడిగాడు వేదాంశ్. అదే అన్నయ్య, నా స్కూటీ గురించి, దాన్ని అక్కడే వదిలేశాను అని అంటూ కవర్ చేసింది అంకిత. ఓ అదే, నువ్వు దాని గురించి కంగారు పడకు, ఆల్రెడీ జగదీష్ కు చెప్పి ఆ స్కూటీని రిపేర్ కు పంపించా అని చెప్పాడు వేదాంశ్. అది విని నిజంగానా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది అంకిత. ఇంతకీ ఇంటికి ఎలా వచ్చావి అని అడిగారు భానుమతి గారు. ఇంటికి రావటానికి క్యాబ్ బుక్ చేసుకున్నాను నానమ్మ, కానీ క్యాబ్ ఎంతసేపటికి రాకపోవడంతో నా కొలీగ్ నన్ను తన స్కూటీలో ఇంటి దగ్గర డ్రాప్ చేసింది అని చెప్పింది అంకిత. కొలీగా ఎవరు
అని అడిగాడు వేదాంశ్. మంజు అన్నయ్య అని చెప్పింది అంకిత. మంజు పేరు వినగానే వేదాంశుకు పొరబోయింది. వెంటనే అంకిత వేదాంశు తలపై కొడుతూ, అయ్యో అన్నయ్య, ఈ వాటర్ తాగు అని వాటర్ గ్లాస్ ఇచ్చింది. ఇటు భానుమతి గారు కూడా మంజు పేరు విని సంతోషపడుతూ అంకిత చెప్పేది శ్రద్ధగా వినాలి అనుకున్నది. ఇంతలో వేదాంశుకు పొలమారటంతో, జాగ్రత్త నాన్న, నిదానంగా తిను అని చెప్పి, ఆ తర్వాత నువ్వు చెప్పవే అంకిత అన్నారు మంజు గురించి వినాలి అన్న ఆతృతతో. ఇక అంకిత మంజు గురించి చెప్పటం కంటిన్యూ చేసింది. నీకు తెలుసా నానమ్మ, ఈరోజు మంజుకి నా గురించి తెలిసిపోయేది అని చెప్పింది అంకిత. అవునా, ఏమైంది అని అడిగాడు వేదాంశ్. మన ఇల్లు చూడగానే తనకు డౌట్ వచ్చి, ఇది రిచ్ పీపుల్ ఉండే ఏరియాలో ఉన్నది, నువ్వేమిటి ఇక్కడ అని అడిగింది అని చెప్పింది అంకిత. అవునా, మరి నువ్వేం చెప్పావు అన్నాడు వేదాంశ్. మా ఇల్లు మన ఇంటి పక్కన స్ట్రీట్ లోనే ఉంది అని, అక్కడికి వెహికల్స్ రావు అని చెప్పి మేనేజ్ చేశాను అన్నయ్య అని చెప్పింది అంకిత. పర్వాలేదు, బాగానే మేనేజ్ చేశావు, ఇలానే కంటిన్యూ చేయి అన్నాడు వేదాంశ్. ఏమిటి కంటిన్యూనా? నీకేం బాబు, నువ్వు బాగానే చెప్తావు, ఒక్కరోజు మేనేజ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అన్నది అంకిత. నీకు ఈ జాబ్ కావాలంటే తప్పదు అన్నాడు వేదాంశ్. అంకిత వేదాంశ్ వైపు కోపంతో గుర్రగా చూసింది చాలే, ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయింది, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని పడుకో, ఆ మొహం చూడలేకపోతున్నాం అని నవ్వుతూ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు వేదాంశ్. వెళ్లిపోతూ ఉన్న వేదాంశును కోపంగా చూస్తూ, చూసావా నానమ్మ, అన్నయ్య నన్ను ఎలా వెక్కిరిస్తున్నాడు అన్నది అంకిత. భానుమతి గారు కూడా నవ్వుతూ, వాడు చెప్పింది నిజమేనే, నిజంగానే ఈ అవతారంలో నిన్ను చూడలేకపోతున్నా, ముందు వెళ్లి మొహం కడుక్కో అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు. అందరూ అక్కడ నుండి వెళ్లిపోవటంతో అంకిత గట్టిగా ఊపిరి పీల్చుకొని తన రూమ్ కు వెళ్ళింది. తన రూమ్ లోనికి వచ్చిన అంకిత వాష్రూమ్ లోనికి వెళ్లి తన ఫేస్ వాష్ చేసుకుంటూ మిర్రర్ లో తన ఫేస్ చూసుకొని బయటకు వచ్చి బెడ్ మీద కూర్చున్నది. వాళ్ల ముందు నా కన్నీళ్లు దాయటం, లేని నవ్వును నటించడం చాలా బాధగా ఉన్నది. కానీ నా బాధను వాళ్లతో చెప్పి వాళ్లను కూడా బాధ పెట్టలేను అని అనుకుంటూ బాగా అలసటగా అనిపించడంతో వెంటనే నిద్రలోనికి జారుకున్నది. వేదాంశతో గొడవ తరువాత మంజు నేరుగా వర్ష ఇంటికి వెళ్ళింది. అక్కడ కాలికి కట్టు కట్టుకుని తన కాళ్ళను దిండుపైన పెట్టుకుని సోఫాలో నిద్రపోతూ ఉన్నది వర్ష. అప్పుడే అక్కడికి వచ్చిన మంజు, వర్ష ఏమైంది, అసలు అలా ఎలా పడ్డావు అని వర్ష కాలికి ఉన్న కట్టువైపు చూస్తూ అడిగింది. వర్ష కాస్త పైకి లేస్తూ, ఏం చెప్పమంటావే, నా టైం వల్ల ఏడ్చింది, స్నానం చేసి ఆఫీస్కు వెళదాం అని వాష్రూమ్ కు వెళ్ళాను, అక్కడ పొరపాటున కాలు జారి కింద పడ్డా అని చెప్పింది. అవునా, మరి కట్టేమిటే, నాతో చిన్న దెబ్బే అన్నావు, జస్ట్ కాలు బెనికింది అంతే అన్నావు అని అడిగింది మంజు. చిన్నదే లేవే, నొప్పి భరించలేక స్ప్రే చేసుకుని కట్టుకున్నా అంతే అని చెప్పింది వర్ష. అవును, ఇంతకీ ఆంటీ ఇంట్లో లేరా అని అడిగింది మంజు. లేదే, అమ్మ తరపున బంధువులు ఎవరో చనిపోయారట, వాళ్ళని పరామర్శించడానికి అమ్మ నాన్న ఇద్దరు కలిసి వెళ్లారు, ఇంతలో నాకు ఇలా అయ్యింది అని చెప్పింది వర్ష. మరి వాళ్లకు ఇలా జరిగింది అని ఇన్ఫార్మ్ చేశావా అన్నది మంజు. చెప్పాను, వాళ్ళు వెంటనే అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు, మేబీ వాళ్ళు రావటానికి రేపు మార్నింగ్ అవ్వచ్చు అని చెప్పింది వర్ష. మరి అప్పటిదాకా ఒక్కదానివే ఎలా ఉంటావు, సరేలే ఆంటీ వాళ్ళు వచ్చే వరకు నేను నీ దగ్గర ఉంటాను అన్నది మంజు. వద్దు మంజు, నువ్వు హాస్టల్కు వెళ్ళు, అసలే మీ హాస్టల్ వార్డెను చాలా స్ట్రిక్ట్ కదా అన్నది వర్ష. ఏమీ పర్వాలేదులే, ఆవిడకు నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను గాని నువ్వేమీ కంగారు పడకు, ఆంటీ అంకుల్ వచ్చేదాకా నేను నీ దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను, సర్లే కాని ఏమైనా తిన్నావా అని అడిగింది మంజు. లేదే, ఆకలిగా ఉంది, పొద్దున్నుంచి నొప్పి వల్ల ఏమీ తినలేదు అని చెప్పింది వర్ష. సరేలే, నేను ఏదైనా తినటానికి తీసుకుని వస్తాను అని మంజు వంటగదిలోనికి వెళ్లబోతూ ఉంటే మంజుని ఆపి, ఆగు మంజు, దయచేసి నువ్వు మాత్రం ఏ వంట చేయకమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అన్నది వర్ష. ఏయ్, ఎక్కువ చేయకు, నా వంటకు పేర్లు పెట్టావు అంటే ఇప్పుడు ఒక కాలికి కట్టుకుని కూర్చున్నావు, రెండో కాలికి కూడా కట్టు కట్టవలసి వస్తుంది, జాగ్రత్త అన్నది మంజు. కాలు లేకపోయినా బ్రతుకుతాను కానీ నీ వంట తిని నేను బ్రతుకుతాను అన్న నమ్మకం నాకు లేదు, దయచేసి నువ్వు వంట చేయకే ప్లీజ్ అన్నది వర్ష. అబ్బా, నేనేమి వంట చేయటం లేదు, కిచెన్ లో ఏమైనా తినటానికి ఉన్నాయేమో చూద్దాము అని వెళ్తున్నా అని చెప్పింది మంజు. ఓ అవునా, బ్రతికించావు తల్లి అని మంజుకి దండం పెట్టింది వర్ష. సర్లే ఉండు, కిచెన్ లోనికి వెళ్లి ఏదో ఒకటి తీసుకుని వస్తాను అని కిచెన్ లోనికి వెళ్ళింది మంజు.
కాసేపటికి కిచెన్ లో నుంచి ఒక ప్లేట్ తో వచ్చింది మంజు. ఆ ప్లేట్ ని చూడగానే వర్ష ఏం తెచ్చావే తినటానికి అంటూ ప్లేట్ వైపు చూసింది. ఆ ప్లేట్ లో వేడివేడిగా మ్యాగీ చేసి తీసుకుని వచ్చింది మంజు. వర్ష అది చూసి భయపడుతూ, ఒసే మంజు, చెప్పాను కదా నీకు ఏమీ వండొద్దు అని, అయినా ఎందుకే ఇలా చేశావు? అయినా నా ప్రాణాలు తీయాలి అని చూస్తున్నావా? నేను బ్రతికి ఉండటం నీకు ఇష్టం లేదా అని అడిగింది. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకే, నేనేమీ వంట చేయలేదు, కేవలం మ్యాగీ చేశా అని చెప్పింది మంజు. అది చాలదా తల్లి మా ప్రాణం తీయటానికి అని అంటూ భయపడింది వర్ష. ఇప్పుడు నువ్వు అంత సీన్ చేయకు, నేను ఇందులో ఏం వేయలేదు, అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వేశాను, నువ్వేమీ భయపడకు అన్నది మంజు. వద్దే, మా అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని, పాపం నేను లేకపోతే వాళ్ళు అనాథలైపోతారే అన్నది వర్ష మంజుని రిక్వెస్ట్ చేస్తూ. ఒసై, ఇప్పుడు నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అన్నది మంజు. ఓసి దుర్మార్గురాలా, ఒట్టేసి మరి నా ప్రాణం నా చేతులతో నేనే తీసుకునేలా చేస్తున్నావు కదే అన్నది వర్ష. ఇప్పుడు నువ్వు తింటావా లేదా అన్నది మంజు. తినక చస్తానా, తినే చస్తాను అని చెప్పి మంజు చేతుల నుండి ప్లేట్ తీసుకుని భయపడుతూనే ఆ మ్యాగీని తిన్నది వర్ష. ఒక స్పూన్ తినగానే టేస్ట్ బాగుండటంతో మరో స్పూన్ తింటూ, పర్వాలేదు మంజు, నీకు మ్యాగీ చేయటం వచ్చేసింది అని చెప్పింది. చూసావా, అంత భయపడ్డావు చూడు, ఇప్పుడు ఎంత ఇష్టంగా తింటున్నావో అన్నది మంజు వర్ష వైపు చూస్తూ. అవునే, అనవసరంగా భయపడ్డా అని మ్యాగీని తింటూ చెప్పింది వర్ష. సరే అయితే, నీకు ఈ మ్యాగీ నచ్చింది కదా, ఇక వంట కూడా నేనే చేస్తా అన్నది మంజు. హ్యాపీగా మ్యాగీ తింటూ ఉన్న వర్ష స్పూన్ ప్లేట్లో పడేస్తూ, ఏమే, నన్ను ఈ రోజు చంపేయాలి అని డిసైడ్ అయి వచ్చావా ఇక్కడికి అన్నది మంజు వైపు చూస్తూ. ఏమైంది మళ్ళీ నీకు? నేను చేసిన మ్యాగీ బాగానే తిన్నావు కదా అన్నదే మంజు. నువ్వేమీ మ్యాగీని తయారు చేసి వండలేదే, జస్ట్ ప్యాకెట్లో ఉన్నదాన్నే హాట్ వాటర్లో వేసి బాయిల్ చేశావు, అంతేకాని వంట అంటే మాటలా? నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు కష్టపడి చేసినా తినే ఓపిక నాకు లేదు, నన్ను ఇలా బ్రతకనివ్వు తల్లి అంటూ మంజుకి దండం పెట్టింది వర్ష. మంజు ఆ మాటలు అన్ని వింటూ, నీకు మ్యాగీని చేసి ఇచ్చి తప్పు చేశానే, ఓ ఇంకెప్పుడు నేను నీకు మ్యాగీ చేయను అంటూ అలిగి పక్కకు తిరిగింది. అబ్బో, అంతోటి మ్యాగీ మేము చేసుకోలేవా ఏమిటి? నువ్వు ఏమైనా అందులో అమృతం కలిపావా? షాప్లో కొన్న రెడీమేడ్ ప్యాకెట్ ని హాట్ వాటర్ లో వేసి బాయిల్ చేశావు, అంతే కదా, అది చిన్నపిల్లలు కూడా చేస్తారు అంటూ అలిగి బొంగమూతి పెట్టిన మంజు వైపు చూస్తూ చెప్పింది వర్ష. హా, ఏమిటి, నేను అంత కష్టపడి మ్యాగీ చేస్తే నా మ్యాగీని అవమానిస్తావా అంటూ వర్ష చేతిలో ఉన్న ప్లేట్ ని లాక్కున్నది మంజు. అది గ్రహించిన వర్ష కూడా ప్లేట్ ని గట్టిగా పట్టుకున్నది. వెంటనే మంజు, వదలవే, నా మ్యాగీని అవమానించావు కదా, ఇప్పుడు ఎలా తింటావు అని ప్లేట్ ని తన వైపు లాగుతూ అడిగింది. ఏమిటి, మ్యాగీ ప్యాకెట్ మా ఇంట్లోది, నువ్వు చేసింది మా ఇంట్లోనే, కాబట్టి ఇది నా మ్యాగీ అంటూ ప్లేట్ ని మరోవైపు పట్టుకుని లాగుతూ ఉన్నది వర్ష. అలా ఇద్దరు ఆ ప్లేట్ ని నాది అంటే కాదు నాది అని లాక్కుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. మంజు, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, వెళ్ళి చూడు అని చెప్పింది వర్ష. నేను చూడను పో అని అంతే కూర్చున్నది మంజు. సరేలే, నేనే ఒక కాలితో కుంటుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాను అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పింది వర్ష. సరే వెళ్ళు అన్నది మంజు వర్ష వైపు చూస్తూనే. వర్ష షాక్ అవుతూ, అంతేలే, నేనే వెళ్లి డోర్ ఓపెన్ చేస్తా అంటూ పైకి లేస్తూ, అమ్మా నొప్పి అని అరిచింది. చాలే వేషాలు, నేను వెళ్లి చూస్తాలే కాని పడుకో అని చెప్పింది మంజు. థ్యాంక్ యూ మంజు, నువ్వు నా మంచి ఫ్రెండ్వి అని అంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేయి అని చెప్పి పడుకున్నది వర్ష. డోర్ ఓపెన్ చేసిన మంజు అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ ని చూసి, వర్ష, ఫుడ్ ఆర్డర్ చేశావా, డెలివరీ బాయ్ వచ్చాడు అని అక్కడి నుంచి అడిగింది. హా, పెట్టాను, తీసుకునిరా అని చెప్పింది వర్ష. మంజు ఆ ఫుడ్ పార్సెల్ తీసుకుని లోనికి వచ్చింది. ఫుడ్ ఎప్పుడు ఆర్డర్ చేశావు వర్ష అని అడిగింది మంజు. ఇందాక నువ్వు కిచెన్ లోనికి వెళ్ళినప్పుడే ఆర్డర్ చేశాను అని చెప్పింది వర్ష. నిజం చెప్పు, నేను ఎక్కడ వంట చేస్తాను అన్న భయంతో ఫుడ్ ఆర్డర్ చేశావు కదా అన్నది మంజు. నువ్వు కొన్నిసార్లు కరెక్ట్ గా గెస్ చేస్తావు మంజు అని నవ్వుతూ చెప్పింది వర్ష. అనుకున్నా, నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావు అని అన్నదే మంజు. సర్లే, ముందు భోజనం పెట్టు అన్నదే వర్ష. ఏయ్, ఇప్పుడేగా మ్యాగీ తిన్నావు, వెంటనే భోజనం ఏమిటి, ఆ కడుపుకి కొంచెం గ్యాప్ ఇవ్వవే అన్నదే మంజు. అబ్బా మంజు, నా కడుపు ఖాళీగానే ఉన్నది, ముందు భోజనం పెట్టు, నాకు బాగా ఆకలిగా ఉన్నది అన్నది వర్ష. సరే ఉండు, ప్లేట్లో పెట్టుకుని తీసుకుని వస్తా అని చెప్పి కిచెన్ లోనికి వెళ్లి ఫుడ్ ని ప్లేట్ లో పెట్టి తీసుకుని వచ్చింది మంజు. మంజు చేతిలోని ప్లేట్ తీసుకుని ఫుడ్ తింటూ ఉన్నది వర్ష.
నువ్వు తెచ్చుకోలేదా మంజు? తినవా? టైం ఎంతైందో చూడు అన్నది వర్ష. మంజు వర్ష పక్కన కూర్చుంటూ ఏమీ తినాలి అని లేదే అని ఏదో ఆలోచిస్తూ సమాధానం చెప్పింది. ఏమైంది మంజు, ఏం ఆలోచిస్తున్నావు అని తింటూ అడిగింది వర్ష. మళ్ళీ వేదాంశతో జరిగిన గొడవ, అతడు డబ్బులు అడిగిన విషయం, ఇంకా తను తన అమ్మ స్నేహితురాలి పెండెంట్ ఇచ్చిన విషయం మొత్తం చెప్పింది మంజు. అదంతా విన్న వర్ష, ఏమిటే నీ టైం మరీ ఇంత దరిద్రంగా ఏడ్చింది అన్నది. అదేనే నాకు అర్థం కావటం లేదు అన్నది మంజు. అవును, ఇంతకీ అతని నెంబర్ తీసుకున్నావా అని అడిగింది వర్ష. లేదే, నెంబర్ అడిగినందుకే ఏదో అతనికి నేను సైట్ కొడుతున్నట్టు ఫీల్ అయ్యాడు, అందుకే పెండెంట్ ఇచ్చి వచ్చా అని చెప్పింది మంజు. మరి ఆ పెండెంట్ ని ఎలా తిరిగి తీసుకుంటావే? ఆ పెండెంట్ నువ్వు ఎవరికో ఇచ్చావు అన్న విషయం తెలిస్తే మీ అమ్మ ఊరుకుంటుందా? నీకు తెలుసు కదా ఆ పెండెంట్ ఆంటీకి ఎంత ఎమోషనో అని అన్నది వర్ష. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చేలోపు అతడు ఆ పెండెంట్ ని ఎక్కడైనా పోగొడితే అమ్మ నన్ను ఇంకా జీవితంలో క్షమించదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒసే మంజు అని అనుకుంటూ తనని తానే తిట్టుకుంటూ ఉన్నది మంజు. కంగారు పడకు మంజు, అతను మీ బాసే కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి అతనికి ఇచ్చే ఆ పెండెంట్ ని తీసేసుకో అని చెప్పింది వర్ష. అతని కంట పడలేకే కదా ఈ తిప్పలు అన్నది మంజు. ఓ అది నిజమే కదా, ఆ విషయమే మర్చిపోయా. సరేలే, అదంతా పక్కన పెట్టు. ఫుడ్ చాలా బాగుంది, రా తిను అని చెప్పి మంజుకి ఫుడ్ తినిపిస్తూ ఉన్నది వర్ష. మంజుకు కూడా బాగా ఆకలిగా ఉండటంతో వర్ష తినిపించిన ఫుడ్ ని తింటూ ఉన్నది. అలా ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ నిద్రపోయారు. తర్వాత రోజు పొద్దున్నే వర్ష వాళ్ళ అమ్మా నాన్నలు అక్కడికి కంగారు పడుతూ వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉన్నారు. కాలింగ్ బెల్ వినిపించడంతో నిద్ర లేచి ఎవరది ఈ టైంలో అన్నది మంజు. అమ్మా నాన్న వచ్చినట్టు ఉన్నారు, వెళ్ళి డోర్ తీవే అని చెప్పి మళ్ళీ నిద్రపోతూ ఉన్నది వర్ష. మంజు మెల్లగా పైకి లేచి వెళ్లి డోర్ తీసింది. డోర్ తీయగానే అక్కడ వర్ష వాళ్ళ అమ్మ నాన్నను చూసి, హాయ్ ఆంటీ, అంకుల్ వచ్చేసారా, రండి అని చెప్పి మంజు లోనికి వెళ్ళింది. లోపలికి వచ్చిన వర్ష వాళ్ళ అమ్మ రాజేశ్వరి, ఎలా ఉన్నావు మంజు అని అడిగింది. నేను బాగానే ఉన్నానంటే, మీరు ఎలా ఉన్నారు అన్నది మంజు. బాగానే ఉన్నానమ్మా అని చెప్పింది రాజేశ్వరి. ఇంతకీ వర్షకు ఎలా ఉందమ్మా అని అడిగింది రాజేశ్వరి. బాగానే ఉందండి, జస్ట్ కాలు వెనికింది అంతే, మీరేమీ కంగారు పడకండి, తను లోపల నిద్రపోతూ ఉన్నది అని చెప్పింది మంజు. వెంటనే వర్ష రూమ్ కు వెళ్లి వర్షాన్ని చూస్తూ ఉన్నారు రాజేశ్వరి మల్లికార్జున్లు. అమ్మా వర్ష ఎలా ఉంది ఇప్పుడు అని వర్ష తలపై నిమురుతూ అడిగాడు మల్లికార్జున్. బాగానే ఉన్నది నాన్న, కాకపోతే కొద్దిగా నొప్పిగా ఉన్నది అని చెప్తూ కళ్ళు తెరిచింది వర్ష. ఆ పర్వాలేదు వర్ష, రెస్ట్ తీసుకో అని ప్రేమగా వర్ష వైపు చూశాడు మల్లికార్జున్. తండ్రి ప్రేమ చూసిన మంజు కళ్ళల్లో నీళ్లు చేరాయి. రాజేశ్వరి మాత్రం అలా ఎలా పడ్డావే, అయినా ముందు వెనక చూసుకోవా అని తిడుతూ ఉన్నారు. అబ్బా అమ్మా, నువ్వు తిట్టే తిట్లకి కాళ్ళ నొప్పి కన్నా చెవు నొప్పి ఎక్కువగా ఉంది అన్నది వర్ష. రాజేశ్వరి నువ్వు ఉండు, ముందు వెళ్లి కాఫీ పెట్టుకునిరా అని రాజేశ్వరిని అక్కడి నుండి పంపించాడు మల్లికార్జున్. సరే ఉండండి అని చెప్పి కిచెన్ లోనికి వెళ్ళింది రాజేశ్వరి. మల్లికార్జున్ ఈలోపు మంజు వైపు తిరిగి, అమ్మా మంజు, నీకు జాబు వచ్చింది అంట కదా అన్నారు. అవునంకుల్, నాకు జాబ్ వచ్చింది అని చెప్పింది మంజు. నాన్న, నన్ను రాత్రి నుంచి మంజునే దగ్గరుండి చూసుకున్నది అని చెప్పింది వర్ష. అవునా మంజు, చాలా థ్యాంక్స్ అమ్మా, నేను లేని టైంలో వర్షకి తోడుగా ఉన్నందుకు అన్నారు మల్లికార్జున్. అయ్యో అంకుల్, వర్ష ఏమైనా పరాయిదా? అది నా బెస్ట్ ఫ్రెండ్, దానికోసం ఆ మాత్రం చేయలేనా అన్నది మంజు. అది నిజమేలే, మీ ఇద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నాకు తెలియంది కాదు కదా అన్నాడు మల్లికార్జున్. ఇంతలో అక్కడకు కాఫీ తీసుకుని వచ్చింది రాజేశ్వరి. అందరూ ఆ కాఫీ తీసుకుని తాగుతూ ఉన్నారు. కాఫీ తాగటం పూర్తి అవగానే, సరే ఆంటీ, అంకుల్ నేను వెళ్ళి వస్తాను, వర్ష బాయ్ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చింది మంజు. బయటకు వచ్చిన మంజు అక్కడే తన స్కూటీ దగ్గర నుంచుని మల్లికార్జున్ కు వర్షపై ఉన్న ప్రేమను చూసి, నాకు కూడా మా నాన్న ఉంటే నన్ను ఇలాగే చూసుకునేవాడేమో, కానీ నాకు ఆ అదృష్టం లేదు. చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమను చూసిందే లేదు. అసలు నాకు నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. అమ్మను అడిగితే నాన్న గురించి చెప్పదు. ఎలాగైనా నేనే మా నాన్న ఎవరో ఎలా ఉంటాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ అక్కడ నుండి స్కూటీలో హాస్టల్ కు వెళ్లిపోయింది. మంజు హాస్టల్ కు వచ్చేసరికి హాస్టల్ వార్డెన్ కోపంగా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. మంజు లోనికి రాగానే, ఏమిటి మంజు, నైట్ హాస్టల్ కి రాలేదు
అని అడిగింది వార్డెన్. మేడం, నైట్ మా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు, అందుకని తనకు సాయంగా అక్కడే ఉండిపోవలసి వచ్చింది అని చెప్పింది మంజు. ఫ్రెండా? బాయ్ ఫ్రెండా లేకపోతే గర్ల్ ఫ్రెండా అని అడిగింది వార్డెన్. మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ఫ్రెండ్ వర్ష, మీకు తెలుసు కదా, నేను నైట్ తన ఇంట్లోనే ఉన్నాను అని చెప్పింది మంజు. ఏమోనమ్మా, ఈ మధ్య అమ్మాయిలు మరీ బరి తెగిస్తున్నారు అని అంటూ అదో రకంగా మాట్లాడుతూ ఉన్నది వార్డెన్. చూడండి మేడం, ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం నైట్ మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. కావాలి అంటే వర్షకు ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడండి అన్నది మంజు కోపంగా. చూడు మంజు, అదేమీ అవసరం లేదు, కానీ ఇక నుండి నువ్వు ఇలా నైట్ వేరే చోట స్టే చేసేలా ఉంటే హాస్టల్ని వికెట్ చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వార్డెన్. వెళ్ళిపోతూ ఉన్న వార్డెన్ వైపు కోపంగా చూస్తూ, నిజంగానే త్వరగా ఏదో ఒక ప్లేస్ చూసుకొని అక్కడి నుండి వికెట్ చేసి వెళ్ళిపోతే మంచిది, అప్పుడన్నా ఈవిడ టార్చర్ తగ్గుతుంది నాకు అని ఇరిటేట్ అవుతూ తన రూమ్కు వెళ్ళింది మంజు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.